నమస్తే అన్న. నమస్తే అన్న. తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎలా అనిపించింది పాలన? అంటే 50 డేస్ అయింది కదా, ఎలా ఉంది? పర్వాలేదన్న, ఇంకా వచ్చి కొత్తగా కదా, సామాను అది ఎక్కడ ఉంది ఇది తెలుసుకోవాలి కదా, కొంచెం టైం పడుతుంది. కానీ కేసీఆర్ వేయను ఆయనని డెవలప్ చేసిండు తెలంగాణను అంటే అది కదన్న. జనరేషన్ 10 years బ్యాక్ తెలంగాణ ఉన్న కేసీఆర్ కూడా బాగానే చేసిండు. బట్ ఇంతకన్నా తన కేసీఆర్ కన్నా మంచి చేస్తే రేవంత్ రెడ్డి నెక్స్ట్ టైం కూడా తనే రావచ్చు, లేకపోతే నెక్స్ట్ టైం కూడా కేసీఆర్ అన్న రావచ్చు, బీజేపీ అన్న రావచ్చు. ఇది అధికారం శాశ్వతం కాదు కదా అందరికీ. ఆయననే తెలంగాణ ఆయన తెచ్చినట్టు ఆయనే వెళ్ళాలని లేదు, చేంజ్ అవుతుంటుంది. అది కూర్చోవడం దిగిపోవడం అంతే. కానీ అందరూ ఆయన ఒక్కడికే ఎక్స్పెక్ట్ చేశారు అసలు రేవంత్ రెడ్డి సీఎం అవుతారు అంటే కాంగ్రెస్ వస్తుందని. యాక్చువల్లీ ఎక్స్పెక్ట్ చేసినాం, ఇంతగానే ఎక్స్పెక్ట్ చేయలే. ఎలక్షన్లకు ముందు రేవంత్ రెడ్డి సీఎం క్యాండిడేట్ అని చెప్పింటే క్లీన్ స్వీప్ చేసేది, ఇంకెక్కువ మెజారిటీ వచ్చేది. సో చెప్పినందుకు తక్కువ మెజారిటీ వచ్చింది. పర్వాలేదు, రాజకీయ కాంగ్రెస్ నాయకులు కూడా చేస్తున్నారు. ఈ పథకాలు కూడా 6 గ్యారెంటీల వల్ల వాళ్ళు ఇంప్రూవ్ అయ్యి వచ్చారు. అంటే 6 గ్యారెంటీల్లో ఫ్రీ బస్ ఇవ్వడం ఎలా అనిపించింది మీకు? ఫ్రీ బస్ ఇవ్వడం నాకంత నచ్చలేదన్న. దానివల్ల ఎంప్లాయీసే, గవర్నమెంట్ ఎంప్లాయీసే యూజ్ అవుతుంది, కానీ నార్మల్ విలేజ్లో ఉంటే అమ్మ వాళ్ళకి లేడీస్కి యూజ్ కాదు. ఎందుకంటే గవర్నమెంట్ ఎంప్లాయీ ఫ్రీ ఛార్జీలు కదా, డైలీ మార్నింగ్ వెళ్తారు, ఈవినింగ్ క్లాస్ చెప్పుకుంటూ వస్తారు ఇంటికి. బయటికి వెళ్తే డ్యూటీకి వెళ్తారు, డ్యూటీకి వస్తారు. వాళ్ళకు యూజ్ అవుతుంది. అమ్మ వాళ్ళు ఊర్లో ఉన్న విలేజ్ వాళ్ళు నెలకోసారి 2 నెలలకోసారి అమ్మ వాళ్ళ ఇంటికో తల్లిగారి ఇంటికి వెళ్ళిపోతారన్న. అందులో ఇంకొకటి ఏంటంటే మన ముందర చిన్న వాళ్ళు అయితే వెళ్ళిపోతున్నారన్న, అది కూడా మెయిన్ అది. సో అబ్బాయి ఆటో వాళ్ళు కూడా పరిస్థితి చూసుకొని అమలు చేయాలన్న. ఈ మహాలక్ష్మి పథకం బదులు వేరే పథకం కూడా తెస్తే బాగుంటుంది అన్న. ఎందుకంటే ఆటో వాళ్ళ ఆత్మహత్యలు కూడా బాగా చేసుకుంటున్నారు. బట్ ఇంకా 4 years ఉంది కదా, చూడాలి ఇంకా చూడాలి. ఓకే, అంటే మిగతా 6 హామీలు అని చెప్పేసి ఉన్నాయి కదా, చేస్తారనుకుంటున్నారు రేవంత్ రెడ్డి గారు? అన్న చేయాలంటే ఇంకా 6 హామీలు ఇస్తే ప్రజాపాలన మహాలక్ష్మి తప్ప ఇంకా ఏమీ చేయలేదు కదా. సో చూద్దాం, అందరి టైం ఉంది. ఆయన ఇంకా చదువుకోవాలి ఏది ఎక్కడ ఉంది. ఎందుకంటే కేసీఆర్ 10 years పరిపాలించిండు. ఎవరెవరు ఎక్కడ ఉన్నారు, దేంట్లో ఏమంటారు కదా, ఆయనకు సర్కిల్లో ఉన్న ఆయనకు రేవంత్ రెడ్డికి అనుకూలించే నాయకులు అందరూ తీసేసి ఆయనకు అనుకూలించే వాళ్ళని పోస్టుల్లో పెట్టుకుంటాడు. అవన్నీ జరిగినాక అప్పుడు రేవంత్ రెడ్డి చేసడం అంతే. అంటే వచ్చిన 50 రోజుల్లోనే వాటర్ ప్రాబ్లం కానీ లేదంటే కరెంట్ కట్ చేస్తున్నారని చెప్పేసి అంటున్నారు ఎక్కువసేపు. కరెంటు అంటే కొన్ని ఏరియాలో పోతుంది, అది టీఆర్ఎస్ నాయకులే ఇచ్చేసి వీళ్ళ మీదకి తోసడం కూడా తప్పు కదా. వాళ్ళు ఉన్నప్పుడు 24 hours ఉన్నప్పుడు, వీళ్ళు ఉన్నప్పుడు 2-3 గంటలు ఎందుకు పోతుందన్నా? తింటారా వీళ్ళు మన కరెంటుని? ఎందుకు తీసేస్తారన్నా? సేమ్ మెగావాట్లు, సేమ్ యూనిట్స్. వాళ్ళు ఏమైనా తింటారా? కాంగ్రెస్ వాళ్ళు ఏమైనా ముట్టుకున్నారా? వాళ్ళే తీస్తారు, కరెంట్ మీద అంటారు, వాళ్ళు ఏం లేపుతారు, వాళ్ళే ప్రచారం చేస్తారు కాంగ్రెస్ మీద చెప్తున్నాం. ఇది తప్పన్న. అధికారం చేంజ్ అవుతూ ఉండాలి. ఒకటే ప్రభుత్వం రన్ అయితే అవినీతి, గర్వం, అహంకారం పెరిగిపోతుంది. దీనివల్ల రాష్ట్రం చాలా నష్టపోతుంది. పైన నాయకత్వం ఎంత మంచిగా ఉన్నా కింద నాయకులు సరిగా లేకపోతే ఎంత పెద్ద ప్రభుత్వం అయినా, పైన ఎంత మంచి నాయకుడైనా కింద పడిపోతాడు, ప్రభుత్వం ఊడిపోతుంది.